గాయస్ ఈవైజేఎఫ్బి ఎవరి పేరు అది? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓపెన్ చేయండి అందరూ. ప్రాబ్లం నెంబర్ ఎంత అది? పేజ్ నెంబర్ గాయస్ వినపడుతుందా? 7 సార్ 7. ఓపెన్ చేయండి. కంపెనీ నేమ్ ఏంటి? సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ సార్. ఓకే గైస్, సో ఈ ప్రాబ్లం ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్లో మనమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బులు కావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, మనమే మన బిజినెస్కి ఇంట్రెస్ట్కి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ 2 మెంబర్స్ ఉన్నారు. 2 మెంబర్స్ డిఫరెంట్ పర్సంటేజ్ ఇచ్చి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం వాళ్ళు బిజినెస్ చేయంగా ఒక మంత్లో యాడ్ చేయడం, ఒక మంత్లో విత్డ్రా చేసుకోవడం అలా జరుగుతుంది. అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద అమౌంట్ యాడ్ చేయడం తీసుకోవడం జరగంగా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోగా ఎవరికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, అది ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఈ ప్రాబ్లంలో చూస్తాం. సో ఇక్కడ మనమే మన బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము సమ్ పర్సెంటేజ్ పెట్టి. తర్వాత దాని పక్కన నెక్స్ట్ ప్రాబ్లం ఉంటుంది. అక్కడ ఏంటంటే మీరే వేరే పర్సన్స్కి లోన్ ఇస్తున్నారు. ఓకే, అవుట్ సైడ్ పర్సన్స్ మీ బిజినెస్ దగ్గరికి వచ్చి లోన్ తీసుకుంటున్నారు. అక్కడ వాళ్ళ పేర్లు రాసుకొని మీరు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మీరే మీ యొక్క బిజినెస్లో మీరే సమ్ పర్సెంటేజ్కి మీరే ఇచ్చేస్తున్నారు. ఓకేనా? సో అది మ్యూట్లో పెట్టమని చెప్పండి సార్. ఓకే, సో అది గైస్. సో కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ కదా? అవును సార్. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. సేవ్ చేయండి. ఎంటర్ ఇచ్చేయాలి. సేవ్. తర్వాత మనం సర్వీస్ ఓరియంటెడ్ చేస్తున్నాం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టుకోవాలి. ఓకేనా? సో తర్వాత మనం ఏం చేయాలి అంటే బిల్ వైజ్ నో పెట్టేయండి. దాని తర్వాత ఇక్కడ ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ మనం ఎస్ చేసుకోవాలి. ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆ 2 ఆప్షన్స్ మాత్రం వేసి పెట్టాలి. ఓకేనా? సో రిమైనింగ్ ఎన్స్ అన్ని నో పెట్టేయాలి. ఫస్ట్ వన్ మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ వేసి పెట్టాలి. తర్వాత ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టాలి. రిమైనింగ్ అన్ని నో పెట్టేయాలి. సేవ్ చేయండి. ఓకే, సో మనం ఒక కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత డిఫాల్ట్గా మనకి 28 గ్రూప్స్ 2 లెడ్జెస్ ఉంటాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అవి డిఫాల్ట్గా ఉంటాయి, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో F11లో మీరు అకౌంట్స్ ఓన్లీ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. ఆ 2 ఆప్షన్స్ ఎస్లో ఉండాలి కంపల్సరీగా. ఓకే, క్రియేట్లోకి వెళ్తున్నాను, లెడ్జెస్లోకి వెళ్తున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే సుమిత్ర క్యాపిటల్ ప్రాబ్లం లాస్ట్లో ఉంటాయి చూడండి. ప్రాబ్లం లాస్ట్లో పర్సంటేజ్ ఉంటుంది. సుమిత్ర క్యాపిటల్ 5% 10% అని ఉంటుంది. లాస్ట్లో కింద ఉంటుంది చూడండి. ఓకేనా? 5 సార్. చూడండి, ఎప్పుడైతే మీరు F11 ఓకే అండి, మీరు ఎప్పుడైతే F11లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆప్షన్ వేసి పెడతారో ఆ ఆప్షన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ ఇక్కడికి వస్తుంది. దీన్ని మీరు ఎస్ చేయాలి. ఎస్ చేసిన తర్వాత ఎంటర్ ఇవ్వాలి. ఎంత పర్సెంట్ పెట్టారండి సుమిత్ర క్యాపిటల్? 5నా? సో 5 ఇవ్వాలి. సో ఇక్కడ అడుగుతుంది మనకి ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద చూసుకుంటే మనకి ఒక మంత్లో 30 రోజులు ఉండొచ్చు, ఒక మంత్లో 31 రోజులు ఉండొచ్చు, ఒక మంత్లో 28 రోజులు ఉండొచ్చు. ఇక్కడ 4 ఆప్షన్స్ చూపిస్తారు. ఈచ్ మంత్ 30 డేస్ తీసుకుంటారా, లేదంటే 365 డేస్ తీసుకుంటారా, లేదంటే క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలాగా. అంటే మనకి 30 డేస్ ఉంటే 30 డేస్, 28 డేస్ ఉంటే 28 డేస్, 31 డేస్ ఉంటే 31 డేస్ అలా తీసుకుంటారా, లేకుంటే క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి? కొన్ని దేశాల్లో ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1/4 స్టార్ట్ అయ్యి 31 3 ఎండ్ అవుతాయి.
కొన్ని దేశాల్లో జనవరి టు డిసెంబర్ ఉంటాయి. అలా ఎలా కడితే అలా అని అడుగుతారు అనమాట. సో ఇక్కడ మనము 365 డేస్ తీసుకున్నాం. సో 1 డే మనకి లీప్ ఇయర్ కూడా ఉంటుంది. సో అది ఏంటంటే అది మాన్యువల్గా చేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో డిఫాల్ట్గా ఇవ్వలేదు ఆప్షన్. ఓకేనా? సో అది సేవ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి? భార్గవినా? నెక్స్ట్ ఎవరున్నారు? సో భార్గవి క్యాపిటల్ ఉన్నారా అసలు లైన్ లో? అసలు ఉన్నట్టే తెలియట్లేదు, తెల్లనమే లేదు ఎవరికి. కొంచెం యాక్టివ్ పలకండి. ఏదో ఇద్దరు ముగ్గురు పలుకుతున్నారు. 25. ఓకే ఓకే. ఎవరు ఏం పేరు మీరు? ఓకే. సో యాక్టివేట్ ఇంట్రెస్ట్ యాక్టివేషన్ ఇది కూడా వేసేయాలి. సో ఎంత పర్సెంటేజ్ అండి? 10%, sir. 10%. ఓకే. ఇది కూడా 365 డేస్ తీసుకోవాలి. సేవ్ చేయండి. రిమైనింగ్ మనకి ఏమున్నాయి? రెంట్ అవి ఉంటాయి, అవి ఇచ్చుకోవాలి. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో వీటన్నిటికి అవసరం లేదు. ఇంకా యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అన్ని ఇవ్వకూడదు. నార్మల్గా సేవ్ చేసేయండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్, ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. తర్వాత టెలి చార్జెస్, ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. తర్వాత కమిషన్ రిసీవ్డ్, సార్. ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. సేవ్. ఓకేనా? ఈ విధంగా మనం లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఓన్లీ సుమిత్ర క్యాపిటల్ కి అవసరం లేదు. చెప్పండి ఓకే సార్. ఏదైతే F11 లోకి వెళ్ళి ఏమి సార్, ఏది రెండు ఎస్ చేయాలన్నారు ఏంటి సార్? నేను క్లాస్ మధ్యలో వచ్చాను సార్. చూడండి, మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఎస్ చేయాలి. తర్వాత ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎస్ చేయాలి. ఈ రెండు ఆప్షన్స్ వేసి పెట్టుకోవాలి. ఓకే ఓకే సార్. ఓకే. సో లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ వచ్చేయాలి. ఇప్పుడు ఓచెస్ లోకి వెళ్దామండి. ఎప్పుడైనా కానీ